నమస్కారం అండి. మేము చామేరపేట పోయి ఒక చేప తెచ్చుకున్నామండి. 2 కిలోలు 300 పడ్డది. దాన్ని వండే తీరు చూపిస్తున్నా, కొంచెం చూడండి అండి. ఇదిగండి, ఆ చేపల కూరలకి తగినంత కారం తీసుకోవాలి. 1 చెంచా ఉప్పు, 1 చెంచా పసుపు, ఒక 3 కరివేపాకు రెప్పలు, 2 పచ్చిమిరపకాయలండి. ఇదిగండి, ఈ గంటెతో 2 గంటలు ఫుల్ నూనె పోసుకోవాలి. ఇంకెక్కువ తక్కువ వద్దండి. ఇప్పుడు నూనె కాగినాక అవి వేసి చూపెడతా చూడండి. ఒక మళ్ళీ అదిగండి, అవి అట్లా వేగినాక ఈ పచ్చిమిరకాయ కరివేపాకు అవి 2 వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. అది కూరలో చల్లుకోకూడదు, అది తర్వాత చల్లుకోవాలి. ఇట్లా అంతా ఇట్లా స్మార్ట్ తగినంత వేపుకోవాలండి. అట్లా ఆ ఎర్ర అట్ట డార్గా వచ్చిన దాకా అట్లా ఉంచుకోవాలి. అంత ఎర్రగా కూడా ఆగొద్దు ఉల్లిపాయ. అదిగండి, పెను కొంచెం ఏడ్ చేసినాను. అంటే ఈ పొయ్యి మీద కుదరతని మళ్ళీ స్టవ్ మీద ఏడ్ చేసుకొని వచ్చినానండి. పొయ్యి మీద చేపల కూర మంచి రుచి అని. ఇవి అయితే కొంచెం నెయ్యి పూసిన నేతి మీద కొంచెం ఈ చేప ముక్కలు కలర్గా వస్తాయని ఏడు చేసుకొని వచ్చిన. అట్లే చేప ముక్కలు వేసినామనుకో పులుసులు మెత్తగా అయిపోతాయి, ముక్క గట్టిగా ఉండదు. అందుకని ఇట్లా కొంచెం ఏడు చేసుకొని వచ్చిన. కొంచెం చూడండి, ఇదే రకంగా మీరు కూడా చేసుకోండి. అవి ఏడైనాక పసుపు వేయాలండి, 1 చెంచా. 1 చెంచా ఉప్పు వేయాలి. ఒక 2 చెంచాలు కారం వేయాలండి. అవి ఇట్లా కలుపులకి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక అట్లా ఇట్లా అంతే ఇట్లా ముక్క అంతా కలిసేటట్టు చేసుకోవాలండి. ఇదిగండి, అవి ముక్కలు కలిపి అక్కడ పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయ వేగింది కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న చింతపండు బాగా ఇట్లా పిసుకోవాలండి. 1 చెంబున్నర నీళ్ళు పోసుకోవాలండి. దానితో 1 చెంబున్నర చాలండి ఆ పులుసు ఇనికాకి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆ వేపిన ఉల్లిగడ్డలో ఈ పులుసు పోస్తే ఒక మళ్ళీ చూడండి మీరు. అదిగండి, ఇప్పుడే పులుసు కొంచెం తెరులుతున్నది కదా. అట్లా తెరిలినప్పుడు ఈ ముక్కలు వదలాలండి. ఆ పులుసులో బాగా కాగిన పులుసులో ఈ ముక్కలు ఏడు చేసిన ముక్కలు వదులుకోవాలి. అవి ఆ పులుసు ఇనికేకి ముక్కలు బాగా ఉడికిపోతాయి. దాని మీద కొంచెం మిరియాల పొడి చల్లుకోవాలండి. మళ్ళీ పైకి ఇంకో స్పూన్ కారం, ఇంకో స్పూన్ ఉప్పు, పసుపు మళ్ళీ వేసుకొని ఇంకా మంచి ఎట్లే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి కూర చేసుకుంటే స్మార్ట్గా బాగా మంచి రుచిగా ఉంటుందండి చేపల పులుసు. అంటే ఇది 3 రోజులు ఉంటుందండి ఈ చేపల పులుసు. ఇదిగండి, ఇది మూత పెట్టేదన్నా తేపో అద్దాడకు మూత. ఇదిగండి, ఇది మెంతుల పొడి. ఇప్పుడు ఇందా మెంతులు చూపించినా కదా, వేపి మంచిగా పొడి కొట్టి అట్ట చేపల మీద చల్లాలండి. కొంచెం కూర అనేది కొంచెం ఈ స్మెల్ రాకుండా బాగుంటుంది కూర. ఇట్లా మెంతులు కొంచెం ఇదంతా ఈ పొడిలు వేసి ఇట్లా కాలు తిప్పి మంచిగా గుబ్బ ఉడకనిస్తే పొయ్యి మీద చేపల పులుసు మంచిగా ఉంటుంది. చూడండి, ఎవరైనా చూసి నేర్చుకోండి. కల రాని వాళ్ళు ఉంటే. ఇదిగండి, ఈ కలర్కి వస్తుంది. ఇంకప్పుడు కొంచెం దించుకోవాలి. దించుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపితే చాలండి, ఇంకేం వద్దు.